వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ సైడ్ ఎండిపోయి ఉన్న గార్డెన్లో గుర్తు తెలియని ఆకతాయిలు సిగరెట్ తాగి వదిలేయడంతో గడ్డకి నిప్పు అంటుకుని మంటలు ఒక్కసారి గిగిసిపడ్డాయి. అక్కడే పదుల సంఖ్యలో కార్లు పార్కింగ్ చేసి ఉన్నప్పటికీ సకాలంలో అప్రమత్తమైన సెక్యూరిటీ, ఫైర్ సిబ్బందిని వెంటనే మంటలు ఆర్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి, మరి అటు మాజీ సీఎం ఇంటి ముందు అయితే ఉన్న గడ్డిలో కూడా ఫైర్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ అయితే? ఇలా మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిన్న రాత్రి సమయంలో ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. దీనికి గల కారణం ప్రధానంగా కూడా మా సీఎం గా ఉన్నటువంటి సమయంలో ఆ ఏరియా అంతా కూడా గార్డెనింగ్ అనేది ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆ గార్డెనింగ్ మెయింటెనెన్స్ లేకపోవడం, దాన్ని ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పోకపోవడంతో అవంతా కూడా ఎండిపోయినటువంటి గడ్డిలాగా తయారైంది. అయితే రాత్రి సమయంలో ఆకతాయిలు కావాలని చేశారా, లేకపోతే ఎవరన్నా సిగరెట్ తాగి అక్కడ వేయడం వల్ల పొగ అంటుకొని అది మంటగా మారిందని తెలియగానే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కొంత గడ్డి అయితే మాత్రం ఒక్కసారిగా మంటలు రేగడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది వెంటనే గుర్తించడం జరిగింది. వాటిని వెంటనే అలర్ట్ అయ్యి వారి దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఇన్సిడెంట్లతో వాటిని ఆపే ప్రయత్నం చేశారు. దాంతో పాటు ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళు అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో ఆ మంటలను అయితే ఆర్పివేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు రైట్ సాయిశంకర్, థ్యాంక్ యూ.